అప్పటి వరకు అరణ్యంలో దేవునితో నిలబడి నీవు లోకానికి ఎక్కువ కనబడుతున్నావు. దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉంటున్నావు? సహోదరుడా ప్రశ్నించుకో, సహోదరి ప్రశ్నించుకుందాం. ఇది మన క్రిస్మస్, స్వార్థ క్రిస్మస్ కాదు, సేవకుల క్రిస్మస్. కాబట్టి మనము రివైవ్ అవడానికి ఈ సమయం దేవుడు పంపించాడు. యోహాను వలె మనం కూడా ఈరోజు అరణ్య ప్రదేశాన్ని మరలా వెతుక్కోవడం నేర్చుకున్నాం. అరణ్య ప్రాంతాలు వెతుక్కోవడం నేర్చుకున్నాం. దేవునితో గడిపే సమయాన్ని వెతుక్కోవడం నేర్చుకున్నాం. మరొకసారి యోహాను హెచ్చరిక వాక్కుని పొందుకున్నాడు. దేవుని వాక్కుని పొందుకొని దేవుని పని చేద్దాం. యోహాను ప్రజలను క్రీస్తు వైపు నడిపించాడు. మనం మన వైపు ఆకర్షించుకోవద్దు, దేవుని వైపు నడిపిద్దాం. యోహాను ఆయన హెచ్చాలి, నేను తగ్గాలని, ఆయన పాదాలు పట్టుకోవడానికి కూడా అర్హత లేదని తగ్గించుకుని ఆయన హెచ్చుతాం. సహోదరుడా, సేవకుడా, ఎంతకాలమైంది ఒంటరిగా దేవుడితో ఓ గంట సేపు నీకు గడిపి? ఎంతకాలమైంది ఆయనతో నువ్వు సహవాసం చేసి? ప్రశ్నించుకుందాం. తిరిగి 2025లో క్రీస్తు కొరకు ప్రకాశించడానికి సిద్ధపడతాం. 2025లో క్రీస్తు కొరకు మండడానికి లేద్దాం. మనం క్రీస్తు కొరకు మండుదాం. క్రీస్తు కొరకు మండుదాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. యోహాను మీరెవరో మాకు పరిచయం చేశారు ప్రభా. మీరు కూడా లోకానికి మీరెవరో పరిచయం చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీకు వందనాలు తండ్రి. అయితే కేవలం మీ పరిచయ వారు మాత్రమే కాకుండా ప్రభా, మీతో గడిపేవారుగా, మీతో సహవసించేవారుగా, మీతో నడిచేవారుగా ప్రభా, మీ దర్శనము కలిగిన వారుగా, లోకానికి మండుచూ ప్రకాశించుతున్న వారుగా, మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని కనపరిచి మేము తగ్గించుకొని జీవించేవారుగా మాకు నేర్పించమని ప్రభా, ఇక్కడున్న ఒక్కొక్క సహోదరిని మీ చేతులు పెడుతున్నా. మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తున్నాను. 2025లో మీ కొరకు మండుచూ ప్రకాశించిన వారుగా మమ్మల్ని చేయమని, ఈ వాక్యాన్ని ఫలింప చేయమని యేసు ప్రభువు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. చాలా శ్రేష్టమైన వాక్య సందేశం మనం విన్నాం. యేసుక్రీస్తు పుట్టినవాడు కాడు, ఆయన ఉన్నవాడైంది, ఆయన వచ్చినవాడు. దేవుడికి స్తోత్రం జరుగుతుంది. సో అయ్యా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. మనందరం చదివాం, కానీ ఎందుకో మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనిపిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో స్వయంగా యేసు ప్రభువు చెప్పిన మాట, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చుకుంది. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే పుట్టాడు. ఆయన ఏ ఉద్దేశంతో పుట్టాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎలా? ప్రజలను యేసు ప్రభు వైపు తిప్పడాన్ని బట్టి, ప్రజలను యేసు ప్రభు వద్దకు నడిపించడాన్ని బట్టి తన పుట్టుకను సార్థకం చేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా
తండ్రి అయిన దేవుడి చేత